Good morning students, welcome to GK class. In the last class we had discussed about United Nations organization, why it is established, what are the objectives and goals of United Nations organization, and also we had discussed the organs of United Nations organization. Okay. In today's class we are going to deal with the special agencies of United Nations organizations. Okay, these special agencies are working under United Nations organization. Okay, the funding and the economical support for all these special agencies which are residing throughout the world in all countries. ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిట్లోనూ ఈ యొక్క ఏజెన్సీస్ యొక్క ప్రభావం ఉంటుంది. ఈ ఏజెన్సీస్కి కావాల్సినటువంటి డబ్బు సహాయము ఓకేనా, ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్సే ఒక ఫండ్ రూపంలో ప్రతి ఒక్క ఏజెన్సీకి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఏజెన్సీలకి పంపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ఏజెన్సీస్ రూపంలో ఇప్పుడు అన్ని దేశాల్లోనూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పెట్టడానికి ఇబ్బంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక చోట ఉండి ఓకేనా, ఏ సమస్య ఏదైనా ప్రతి దేశంలోనూ ఉన్నటువంటి సమస్యకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీల రూపంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని అందిస్తూ ప్రపంచ శాంతి కోసము ఓకేనా, వరల్డ్ పీస్ కోసము, అదేవిధంగా ప్రపంచ భద్రత కోసము, వరల్డ్ సెక్యూరిటీ కోసము ఓకేనా పని చేస్తున్నటువంటి ఒక సంస్థనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఐక్య రాజ్య సమితి, ఐక్య అంటే యునైటెడ్, నేషన్స్ అంటే రాజ్యాలు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్య రాజ్య, ఇది ఒక సమితి, గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నాం కదా. ఆర్గనైజేషన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మొత్తం ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఒక సంస్థ కింద ఒక 15 ఏజెన్సీస్ అనేటివి ఉన్నాయి. దేర్ ఆర్ 15 ఏజెన్సీస్ వర్కింగ్ అండర్ యుఎన్ఓ. క్లియర్ ఎవ్రీవన్? దోస్ ఏజెన్సీస్ ఆర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఏజెన్సీ ఎవ్రీ కంట్రీలో, ప్రతి దేశంలో ఉన్నటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, పని చేసుకునేటువంటి వ్యక్తులు ఓకేనా, ఒకరి కింద పని చేసేటువంటి వ్యక్తుల్ని లేబర్స్ అంట ఓకేనా. డైలీ లేబర్స్ ఓకేనా, ప్రతిరోజు డైలీ వేజ్ తీసుకునే వాళ్ళని డైలీ లేబర్స్ అంట. ఈ లేబర్స్కి ఉన్నటువంటి సమస్యల్ని, ఆ సమస్యలకి తగిన పరిష్కారాలను ఓకేనా, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద లేబర్స్ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ దట్ ప్రాబ్లమ్స్ ఓకేనా, దోస్ ఆల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ టుక్ ఓవర్ బై ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఈ ప్రపంచ కార్మికుల సంస్థ అనేటువంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలని కూడా అందిస్తూ ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద లేబర్స్ అండ్ ఆల్సో దే ఆర్ గివింగ్ సొల్యూషన్స్ టు దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద ఎకనామిక్ సపోర్ట్. ఓకే, we will discuss about every organization in detail. Okay, now where is that organization, in which year it is established, this and all information we will see in the next class. Okay, now we are just overview, we are giving one overview about all agencies which are under United Nations organization. Clear? Then coming to food and agricultural organization. This organization will take care, okay, this organization will take care about food and agriculture.
ఓకేనా. ఫుడ్ మరియు వ్యవసాయం, అగ్రికల్చర్లో కానీ మనం తినేటువంటి ఆహారంలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారాలు, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ will took over by the Food and Agricultural Organization. Keep it in mind, it will take care the every country in the world. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఫుడ్ అగ్రికల్చర్కి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారాలని ఈ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ చూసుకుంటుంది. నేను కమింగ్ టు యునెస్కో, UNESCO, United Nations Educational, Scientific and Cultural Organization. If you observe the first letter of every word, we will get that UNESCO, UNESCO. Clear everyone? United Nations Educational, Scientific and Cultural Organization. Okay, if you observe clearly here, see, education, science and culture. In every country it will take care about education, ఓకేనా, విద్యకు సంబంధించి. తర్వాత సైన్స్, ఓకేనా, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ రంగంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ మనకి ముందుకు పోవాలంటే కావాల్సినటివి. దెన్ కల్చర్, మన యొక్క కల్చర్ ఏది, ఒక్కొక్క దేశంకి ఒక్కొక్క కల్చర్ అనేది ఉంటుంది. ఇండియన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కల్చర్స్. ఓకే, లైక్ దట్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ culture. About that culture, education and science, it will take care about every country's education, science and culture related problems and solutions. Okay, that deals with UNESCO will deals about that matters. Then coming to WHO, you all very well known about this organization. In this pandemic situation, if you watch any news channel, they are telling about WHO. Okay, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైనా వచ్చినా వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఒక సంకల్పంతో ఏర్పాటు కాబడినటువంటి ఒక సంస్థనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. క్లియర్ ఎవ్రీవన్? దెన్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవియేషన్ అంటే గాలిలో ప్రయాణించేటువంటి వాహనాలు. ఓకేనా, ఏవియేషన్ అంటే ఏమంటేనన్నా గాలిలో ప్రయాణించేటువంటి వెహికల్స్. ఏవి? ఏరోప్లేన్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఓకేనా ఇంటర్నేషనల్గా ఓకేనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఓకేనా, ఏ సిచ్యుయేషన్స్లో అకార్డింగ్ టు లా, ఓకేనా, ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు కానీ ఈ గాలిలో ప్రయాణించేటువంటి వాహనాలు ఏరోప్లైన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఈ ICAO ఓకేనా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవి నడుచుకోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ప్రపంచాన్ని ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో గ్లోబలైజేషన్, ఓకేనా, ఈ బిజినెస్ అనేది ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వస్తువులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్ విత్ ఇన్ టైం వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ఎయిర్వేస్. గాలి ద్వారా ప్రయాణించే వాహనాల్లో మనం పంపిస్తేనే తొందరగా ఆ వస్తువులు అక్కడికి చేరడం, ఓకేనా, ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెరగడం, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. దెన్ కమింగ్ టు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్.
మ్యారిటైమ్ అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్, ఓకేనా, వాటర్లో వెళ్ళేటువంటి వాహనాలు, షిప్స్ కావచ్చు, ఓకేనా, లార్జ్ షిప్స్, ఓకేనా, వీటిని మనకి వాటర్ ద్వారా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. వాటర్ ద్వారా వెళ్ళేటువంటి వాహనాలు ఈ వాటర్ని ఎక్కువ పొల్యూట్ చేయకుండా చూస్తుంది. అదేవిధంగా వాటర్లో వెళ్ళేటువంటి ప్రయాణికులకి సెక్యూరిటీని కూడా ఎలా అందించాలి, ఈ వాటర్లో వెళ్ళేటువంటి వాహనాలు, ఓకేనా, బికాస్ ఆఫ్ దట్ వెహికల్స్ వీ షుడ్ నాట్ పొల్యూట్ ది వాటర్ని కూడా పొల్యూట్ చేయడానికి కొన్ని లిమిట్స్ అనేటివి ఉంటాయి. మనం ఎంత పొల్యూషన్ కూడా ఒక స్థాయిని మించి చేయకూడదు, ఓకేనా. వీ షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్స్ వైల్ పొల్యూటింగ్ ది వాటర్, ఓకేనా, విచ్ లీడ్స్ టు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఓకేనా. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని డిగ్రేడ్ చేయకుండా ఈ యొక్క ఎయిర్వేస్ కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు పొల్యూట్ చేయకుండా, అట్ ద సేమ్ టైం మన యొక్క ఇండియన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయకుండా వర్క్ జరగాలి అంటే లిమిటేషన్స్ అనేటివి కొన్ని పెట్టాలి. ఆ లిమిటేషన్స్ని ఈ ఆర్గనైజేషన్స్ అనేటివి చూసుకుంటాయి. మ్యారిటైమ్ అంటే వాటర్లో వెళ్ళేటువంటి వాహనాలు. దెన్ కమింగ్ టు వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్. మెటీరియోలాజికల్ మీన్స్ క్లైమేట్, ఓకేనా. మెటీరియోలాజికల్ మీన్స్ క్లైమేట్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మన చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ పరంగా, ఓకేనా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని, ఓకేనా, అట్మాస్ఫియర్ని డిగ్రేడ్ చేయకుండా we should not destroy the atmosphere and climatic conditions, ఓకేనా. మన చుట్టూ మన వరల్డ్ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ప్రతి దేశము కూడా ఎక్కువ పొల్యూషన్ చేయకుండా వితిన్ లిమిట్స్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మనకి ఈ యొక్క యూనివర్స్ లేదా ఈ వరల్డ్ మన అర్త్ గ్లోబ్ అన్న దానిపైన ఈ యొక్క లివింగ్ అన్నది హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఎనీ లివింగ్ క్రియేచర్ మనుగడ కొనసాగాలి అంటే, ఓకేనా, మనం లివింగ్ కండిషన్స్ స్టాండర్డ్స్ ఇవన్నీ మెయింటైన్ అవ్వాలి అంటే క్లైమేట్ విల్ టేక్స్ మేజర్ పోర్షన్, ఓకేనా. మనకి భూకంపాలు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి, ఓకేనా, వరదలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నిటికీ కూడా మన వే ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా రిలేట్ అయి ఉంటుందన్నమాట, ఓకేనా. ప్రతి కంట్రీ కూడా క్లైమేట్ని, అట్మాస్ఫియర్ని, ఓకేనా, మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని, క్లైమేట్ని పొల్యూట్ చేయకుండా, డిగ్రేడ్ చేయకుండా సమ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ వెళ్తే మనము కొద్దిగా ముందుకి మనుగడ కొనసాగించగలుగుతాం. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుందన్నమాట. మెయిన్ ఎయిమ్ ఏమంటే ప్రపంచ దేశాలన్నీ కూడా హ్యాపీగా ఉండాలి, ఓకేనా, పీస్ అండ్ సెక్యూరిటీతో ఉండాలి, ఎవరికి కూడా ఎటువంటి అపాయము కలగకుండా అందరూ కలిసిమెలిసి ఫ్రెండ్లీ రిలేషన్స్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది యుఎన్ఓ ఒక ముఖ్య ఉద్దేశం. దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. దెన్ కమింగ్ టు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. అంటే ప్రతి దేశంలో కూడా వాళ్ళ యొక్క కల్చర్కి సంబంధించి, హిస్టరీలో వాళ్ళ యొక్క చరిత్రకి సంబంధించి కొంత ప్రాపర్టీ అనేది ఉంటుంది. కొన్ని పూర్వం రాజులు కట్టించినటువంటి కట్టడాలు కావచ్చు, ప్యాలెసెస్ కావచ్చు. ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ ఎప్పటి నుంచో అలాగే ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం, ఓకేనా. అలా చూసుకోవడం వల్ల మన దేశం యొక్క కల్చర్ అన్నది వేరొక దేశాలకు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. మన యొక్క కల్చర్ని మనం కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి, ఓకేనా, ఆ ఇంటర్నేషనల్ ప్రాపర్టీని ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఓకేనా. ప్రతి దేశానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరుగుతుంది. వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ కల్చర్. ఇప్పుడు మన ఇంటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మన నెక్స్ట్ తరం వాళ్ళకి ఇవ్వాలి అని, అలాగా ప్రతి దేశము కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పూర్వం నుంచి వస్తున్నటువంటి కట్టడాలు కావచ్చు, కల్చర్ కావచ్చు, దాన్ని అట్లాగా మెయింటైన్ చేయాలి మనం నెక్స్ట్ వచ్చే తరాలకి చూపించడానికి. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్, వీ హ్యావ్ టు గివ్ అవేర్నెస్ టు దెమ్. వాళ్ళకి అవగాహన కనిపించాలి, ఓకేనా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, ఇది మన కల్చర్ అని. దెన్ దట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇన్ ఆల్ దోస్ మ్యాటర్స్ దిస్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విల్ టేక్ కేర్. దెన్ కమింగ్ టు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అగ్రికల్చర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరగాలి,
ప్రతి ఒక్కరికి ఫుడ్ అగ్రికల్చర్ ద్వారా ప్రతి ఒక్కరి ఆకలి తీరాలి. ప్రతి ఒక్క ఆకలి తీరాలంటే అగ్రికల్చరల్ ఏమేమి డెవలప్మెంట్స్ కావాలి, మన పెరుగుతూ ఉన్నటువంటి పాపులేషన్కి తగ్గట్టుగా ఈ ఫుడ్ అనేది వాళ్ళకి అందించాలి అంటే మనము మోడర్న్ టెక్నాలజీస్ ఏమైనా డెవలప్ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ పంటని అందించేటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుంటూ పోతే అందరి ఆకలి తీర్చడం, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజల ఆకలి తీర్చాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దెన్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా, పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలు కూడా పెరుగుతూ పోయినాయి. అవసరాలు తీరాలి అంటే ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. ఇండస్ట్రీస్ డెవలప్ అయితేనే ప్రొడక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వస్తువులు తయారు చేసే సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అలా పెరిగినప్పుడే వస్తువులు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయినప్పుడే ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి వస్తారు. ఓకేనా, ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ యొక్క వే ఆఫ్ లివింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది ఈ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది అనమాట. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఓవర్ యూ, ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ప్రతి ఒక్క దాని గురించి. దెన్ కమింగ్ టు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ప్రపంచంలో టూరిజం అనేది ఎలాగ డెవలప్ చేయాలి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రతి ఒక్కరూ వెళ్ళేటువంటి సౌలభ్యము కల్పించింది. ఓకేనా, ఎలాగా ప్రతి ఒక్కరు పాస్పోర్టు వీసా ఉంటే ఎవరు ఎక్కడికైనా ప్రపంచంలో తిరగచ్చు. ఓకేనా, త్రూ ఎనీ మీడియం, మన బస్సు కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానీ, వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇన్ని విధాలుగా ఒక మానవుడు ఓకేనా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ప్రయాణించవచ్చు అనేది ఇది చూసుకుంటుంది. ఇలా చేయడం వలన వాళ్ళ కల్చర్ మనకు తెలియడం, మన కల్చర్ వాళ్ళకి తెలియడం. ఓకేనా, డెవలప్మెంట్స్ తక్కువ ఉన్న వాళ్ళు డెవలప్ అయినటువంటి నేషన్స్ నుంచి నేర్చుకోవడం. ఓకేనా, డెవలప్మెంట్ అనేది ఒకరిని చూసే మనకి స్టార్ట్ అవుతుంది. మనం ఒకటి చూడాలి అంటే మనం అక్కడికి వెళ్ళాలి కదా, టూరిజం అనేది డెవలప్ అవ్వాలి కదా. ఈ ఆర్గనైజేషన్ అనేది అవన్నీ చూసుకుంటుంది. తర్వాత టెలికమ్యూనికేషన్ యూనియన్. మనం ఫోన్ మాట్లాడుతున్నాం, ఓకేనా, టీవీ చూస్తున్నాం. ఓకేనా, శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది వచ్చింది. ఈ యొక్క డెవలప్మెంట్స్ ఇన్ కమ్యూనికేషన్ ఈ ఆర్గనైజేషన్ అనేది తీసుకుంటుంది అన్నమాట. టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఒక యూనియన్ ఉంది. ఓకేనా, ఎవరెవరు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ యూనియన్. ఓకేనా, కమ్యూనికేషన్ అంటే మీడియా. ఓకేనా, ఫోన్స్ కావచ్చు, టెలివిజన్స్ కావచ్చు, రేడియో స్టేషన్స్ కావచ్చు. ఓకేనా, అదేవిధంగా శాటిలైట్స్ కమ్యూనికేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ కిందకి వస్తాయి. ఈ యొక్క యూనియన్ అనేటివి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవ్రీ టెలికమ్యూనికేషన్ అథారిటీ విల్ మూవ్ అండ్ రన్ అకార్డింగ్ టు దట్ రూల్స్ అనమాట. దెన్ కమింగ్ టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఫుడ్ అనేది అందాలి అనే ఉద్దేశంతో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసినారు. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఫండింగ్స్ ఇస్తుందన్నమాట. ప్రతి ఒక్క ఇందాక మనం డిస్కస్ చేసిన అన్ని ఇంతవరకు మనం డిస్కస్ చేసిన రంగాలు ఉన్నాయి కదా నాన్న, లేబర్ ఆర్గనైజేషన్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఓకేనా, ఇంకా లేబర్స్ కావచ్చు, చాలా ఉన్నాయి చూడండి. ఇంకా హెల్త్, ఓకేనా, ఏవియేషన్, మేరిటైమ్, మెట్రలాజికల్, ఓకేనా, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, వీటన్నిటికీ ఫండింగ్ అనేది ఇస్తుంది. ఏది? ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఫండింగ్, డబ్బులు సమకూర్చడం. డబ్బులు ఏంది, ఎక్కడ పని జరగదు కదా. డబ్బు ఎవరు ఇస్తారు అంటే యుఎన్ఓనే ఒక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఫండింగ్ ఇవ్వడము, ఇది కూడా కొన్ని యాక్టివిటీస్ని తీసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. మనకి ముఖ్యము ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కులు అనేవి కావాలి, అంతే కదా. ఫ్రీడమ్ ఉండాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఫ్రీడమ్ ఇస్తేనే మీరు ఏ పనైనా చేయగలుగుతారు. అలా కాకుండా ఒక రూమ్లో పెట్టేసి గడి పెట్టేసి నేను చెప్పినట్టే వినాలి, నేను పెట్టిన ఫుడ్డే తీసుకోవాలి, నేను చెప్పినప్పుడే నువ్వు బయటికి రావాలంటే మీరు ఫ్రీగా ఉంటారా? మీ మనసు స్థిమితంగా ఉంటుందా? చెప్పండి. మీరు ఏదైనా పని చేయగలరా? ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్కి గురవుతారా లేదా? అలాగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు కూడా హక్కులు కావాలి.
వాళ్ళకి ఒక ఫ్రీడమ్ కావాలి, రైట్స్ కావాలి. ఆ రైట్స్ ఎవరైనా ఎవరి హక్కులనైనా ఓకేనా అపోజ్ చేస్తే, లేదా ఇప్పుడు నన్ను ఎవరైనా కూడా నా హక్కుకి వ్యతిరేకంగా వెళ్తే నాకు కోర్టుకు వెళ్ళేటువంటి సౌలభ్యాన్ని కల్పించడం, ఓకేనా, నాకు ఒక ఫ్రీడమ్ని ఇవ్వడం, నేను నా హక్కుల్ని తిరిగి తెచ్చుకునేటువంటి స్థానాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం. అలాగా ఒక కౌన్సిల్ అనేది ఉంది, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పేసి. ఇది ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుతూ ఉంటుంది. ఎవరెవరికి ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా కూడా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు తమ హక్కులు కోల్పోయినప్పుడు, ఓకేనా. నెక్స్ట్ హక్కులు అంటే ఏం లేదన్నా రైట్స్. ఓకే, రైట్స్ నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. రైట్స్ అంటే ఏంటి మీకు హయ్యర్ క్లాసెస్ వెళ్ళే కొద్దీ. రైట్, నెక్స్ట్ ఈ విధంగా మనకు 15 ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కింద పని చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుందన్నమాట. అందులో ఫస్ట్ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ లేబర్ ఆర్గనైజేషన్ అనేది 1919లో ఎస్టాబ్లిష్ చేసినారు నాన్న. దీని యొక్క హెడ్ క్వార్టర్ లేదా నథింగ్ బట్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉందంటే జెనీవా అనే సిటీలో ఉంది. ఇది స్విట్జర్లాండ్ దేశంలో జెనీవా అనే ప్లేస్లో ఉందన్నమాట. స్విట్జర్లాండ్లో జెనీవా అనే సిటీలో ఈ యొక్క లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఉంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే జాగ్రత్తగా చూడండి. ఎలిమినేట్ చేయాలి అంటే ఎవరైనా కూడా ఒక వ్యక్తిని కానీ ఓకేనా ఎవరినైనా కూడా ఫోర్స్ చేసి లేబర్ చేయించుకుంటూ ఉంటే, వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటే, చూడండి, ఫోర్స్డ్ ఆర్ కంపల్సరీ లేబర్, లేదు నువ్వు ఖచ్చితంగా నా దగ్గర పని చేయాల్సిందే, ఫోర్స్ చేసి పని చేయించుకోవడం తప్పు. ఓకేనా, వాళ్ళ రైట్స్ తీసుకున్నట్టే కదా, ఫ్రీడమ్ లేనట్టే కదా. అదేవిధంగా చైల్డ్ లేబర్, చిన్నపిల్లలతో పని చేయించుకోకూడదు. చూడండి, లేబర్ ఆర్గనైజేషన్ కాబట్టి ఫోర్స్డ్ లేబర్ ఉండకూడదు. చైల్డ్ లేబర్ అబోలిష్ చేయాలి. అంటే చైల్డ్ లేబర్ని, చిన్నపిల్లల్ని ఓకేనా 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఎవరు తమ సొంత పనులకు ఓకేనా సొంత పనుల కోసము వాళ్ళతో పని చేయించుకోకూడదు. డబ్బులు ఇచ్చి కానీ డబ్బులు లేకుండా కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చదువుకోవాలి, లేబర్ పని చేయకూడదు. అది అబోలిష్ చేయడానికి. అదేవిధంగా మీరు పని చేసే చోటు కానీ మీ యొక్క ప్రొఫెషన్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగి కానీ ప్రైవేట్ ఉద్యోగి కానీ ఎక్కడ పని చేసే వాళ్ళకి కానీ డిస్క్రిమినేట్ చేయకూడదు. డిస్క్రిమినేషన్ అంటే తక్కువ చేసి చూడడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ అలాంటి పనులు చేసినా కూడా ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, సేఫ్ గార్డ్ చేయడము, వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇది ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుందన్నమాట. అంటే లేబర్స్కి ఎంత టైం వర్కింగ్ ఉండాలి, ఓకేనా, వాళ్ళ యొక్క పని టైమింగ్స్ ఎంత నుంచి ఎంతవరకు ఉండాలి, ఇంత టైమింగ్కి వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి, ఎంత మనీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా కొన్ని స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ అబౌట్ UNO స్పెషల్ ఏజెన్సీస్. ఓకే, we will discuss in detail about every agency in the next classes. Okay, thank you very much. Please pause this video and write down the information. Have a nice day. Take care.